అన్నగారి కులాల ఆశాజ్యోతి, దివ్యాంగుల ఆత్మబంధువు, ఒంటరి మహిళలకు ఈ గీత, చేనేత, బీడీ కార్మికులందరి ఆశాజ్యోతి అన్న గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారికి మరి ఈరోజు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడికి 2 నెలల నుంచి ఇన్ఛార్జ్లు వహించినటువంటి సైదలున విజయ్ కుమార్, అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు, మరి సభాధ్యక్షులు విహెచ్పిఎస్ పాండు మరియు టీం అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి, అదేవిధంగా సభకు వచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు సమావేశం ఏంటంటే 2007లో మనకు వస్తున్నటువంటి పెన్షన్ 225 రూపాయలు అయితే, ఆ రోజు బీజేపీలో మనకు ఆకలి డబ్బులకు తీర్చినటువంటి ఆ పైసల కోసం ఆలోచిస్తే మనం ఎందుకు కూడా బతికిన కరువు పరిస్థితి. అలాంటి స్థితిలో మానవత దృక్పథంతో మనకున్నటువంటి సమస్యను దృష్టిలో పెట్టుకొని అవగాహన చేసుకొని అప్పటి ప్రభుత్వాన్ని మెడలు వంచి మరి 225 రూపాయల పెన్షన్ను దశల వారీగా ఈ రోజు 4016 రూపాయలు వస్తుందంటే కేవలం ఏ ప్రభుత్వ దయాదక్షిణ వల్ల కాదు, కేవలం మందకృష్ణ మాదిగ దయాదక్షిణ చెప్పి తెలియజేసుకుంటాం. దయచేసి మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. ఈ రోజు ఏ పోరాటం లేదు, ఏ రాజకీయ నాయకులు మన కోసం ఆలోచించలే, ఏ పోరాటం ఏ ఉద్యమం లేదు, ఏ రాజకీయ నాయకులు అమ్మా దయచేసి ప్లీజ్ అమ్మా కాబట్టి దయచేసి మనం ఈ రోజు కార్యక్రమాన్ని నిర్వహించుకున్నది ఏంటంటే మనకు ఉన్నటువంటి సమస్య 4016 ఏ రోజైతే ప్రభుత్వాలు ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలనే సదుద్దేశంతో మరి నెరవేర్చకపోవడం 18 నెలలు గడుస్తున్నా ఇప్పటికి నెరవేర్చకపోవడం బాధాకరమని చెప్పేసి మళ్ళీ దశ ఉద్యమాన్ని మళ్ళీ అతనే ఎవరు కూడా భారతదేశంలో కూడా మనకు ప్రపంచానికి తెలియకపోతే భారతదేశంలో అనగారిన కులాల కోసము, అనాథల కోసం, అవిటి వాళ్ళ కోసం పట్టించుకున్నటువంటి నాయకులు ఎవరున్నారంటే కేవలం మందకృష్ణ మాదిగ నాయకత్వం అని చెప్పి సభకు తెలియజేసుకుంటున్నాం. కాబట్టి దయచేసి మరిదశ ఉద్యమానికి మనమంతా తోడు ఉంటూ చలో హైదరాబాద్ కార్యక్రమం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మరి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు తన అమూల్యమైన సందేశాన్ని మనకు వినిపిస్తారు. దయచేసి అందరి నిమిషంతో కూర్చోవలసిన కోరుతున్నాం. జై దివ్యాంగ్, జై దివ్యాంగ్, వికలాంగుల ఐక్యత, వదిలాలి అవసరం పెంచుతారు ఐక్యత అన్నగారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.